ప్రైజ్ ద లార్డ్. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం. బైబిల్ వచ్చి ఈ మాటకు మనం ఒక ఉదాహరణ గమనించినట్టయితే, యోసేపు జీవితాన్ని మనం గమనించినప్పుడు యోసేపు జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు మనకు కనబడుతూ ఉంటాయి. అనగా ఆ యోసేపు వెళ్ళినటువంటి పరీక్షలన్నీ కూడా మనకు తెలిసినవే. అయితే వాటన్నిటిలో కూడా యోసేపు దేవుణ్ణి నమ్మాడు లేదా విశ్వసించాడు అని చెప్పొచ్చు. ఎలా చెప్పగలం ఈ మాట అంటే, యోసేపు ఎక్కడా కూడా దేవుని యొక్క చిత్తానికి కానీ దేవుని యొక్క ప్రణాళికను కానీ ప్రశ్నించినట్టుగా మనకు బైబిల్లో కనబడదు. ఆ దేవుని యొక్క ప్రణాళికకు విధేయత చూపాడు. తద్వారా తాను వర్ధిల్లినట్టుగానే వాక్యంలో మనకు కనబడుతుంది. ఉదయకాల సమయం ఈ మాటను నువ్వు వింటుండగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలంటే మొదట ఆయనతో నువ్వు సంబంధంలో ఉండాలి. సంబంధంలో ఉండడం మాత్రమే కాదు, ఆయన ప్రణాళికకు విధేయత చూపినప్పుడు దేవుడు తప్పక నిన్ను వర్ధిల్లింపజేస్తాడు, అనగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.